ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప, కనికరము, క్షేమము ఈ దినమంతయు మనకు తోడయుండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము దీన మనస్సు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. హంబుల్ యువర్ సెల్వ్స్ దేర్ ఫోర్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ హీ మే ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని గనక మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే ఇక్కడ దేవుని వాగ్దానం ఏమి సెలవిస్తుందంటే తగిన సమయమును అని తెలుగు బైబిల్లో రాయబడి ఉన్నది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే డ్యూ టైం. హల్లెలూయా. డ్యూ టైం అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏదైనా లోన్ తీసుకున్నా లేదంటే ఏదైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలన్నా వాళ్ళు మనకి కస్టమర్ కేర్ వాళ్ళు మనకు ఫోన్ చేసి ఏమంటారు, ఇదిగోండి మీ బిల్లు చివరి డేట్ వచ్చింది అంటే డ్యూ టైం, డ్యూ డేట్ వచ్చేసింది అంటే చివరి తేదీ. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే డ్యూ టైం అంటే తగిన సమయం అని తెలుగు బైబిల్లో రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే నీ చివరి క్షణాల్లో. హల్లెలూయా. ప్రియ కుమారుడ, కుమార్తె, ఈ ఉదయకాల సమయన దేవుని వాగ్దానము ధ్యానిస్తున్న నీవు ఏ చివరి క్షణాల్లో ఉన్నావో, ఆరోగ్యం నిమిత్తం చివరి క్షణాల్లో ఉన్నావా, లేకపోతే అప్పుల విషయంలో చివరి క్షణాల్లో ఉన్నావా, లేకపోతే సమాధానం లేక నీ జీవితాన్ని ముగించుకోవాలనే చివరి క్షణాలు కలిగి ఉన్నావా ప్రియ కుమారుడ, కుమార్తె? అయితే నీకు ఒక శుభవార్త. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే మొదటి పేతురు 5:6 ప్రకారంగా ఆ చివరి క్షణాల్లో దేవుడు నిన్ను లేవనెత్తుతాడంట. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన ఆరాధిస్తున్న నీవు నేను ఎంతో 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 అదృష్టవంతులం. హల్లెలూయా. ఏ క్షణాలంట? చివరి క్షణాల్లో. హల్లెలూయా. నేను కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్లో ఒక టెస్టిమోనీ విన్నా. ఆ టెస్టిమోనీ యొక్క భావం ఏంటంటే, ఒక కుటుంబం అప్పుల సమస్యలతో, కుటుంబ సమస్యలతో వాళ్ళు నలిగిపోయి చనిపోవాలని తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకుని వారు వైజాగ్ బీచ్లో ఆ సముద్రంలో లోతుకంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చనిపోదామని. లోతుకంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వారికి దూరం నుంచి ఒక పాట వినిపిస్తుంది వాళ్ళకి. ఆ పాట ఏంటంటే మన హోసన్న మినిస్టర్ వారిది ఒక పాట ఉంటుంది కదా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. అయితే ఈ దంపతులు నడుచుకుంటూ చనిపోదామని వెళ్తున్న వాళ్ళకి దూరం నుంచి పాట వినిపిస్తుందంట. ఈ పాట వినిపించగానే మనం ఎలాగ ఆరిపోతున్నాం కదా, ఆరిపోయే దీపాలుగా మన జీవితాలు ఉన్నాయి కదా, ఈ దేవుడు ఎవరో మన జీవితాల్ని వెలిగిస్తాడంట. హల్లెలూయా. మనం కొంతమందిని చూసినట్లయితే వాళ్ళు రకరకాలుగా చేస్తూ ఉంటారు. కనుక ఆరిపోయే మన దీపాన్ని ఈ దేవుడు ఎవరో వెలిగిస్తారని ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందో ఆ మార్గం వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ దేవుని మందిరం ఉందంట. హల్లెలూయా. ఆమేన్. ప్రియ కుమారుడ, కుమార్తె, వారు ఆ మందిరంలోకి వెళ్ళగానే వారి మీదకు గొప్ప సమాధానం దిగి వచ్చిందంట. చూడండి, మన దేవుడు నలిగిపోయిన హృదయాలకు, చివరి క్షణాల్లో ఉన్న వారిని వెలిగించి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలోకి వచ్చారో వారి మీదకి సమాధానం వచ్చిందంట. సమాధానం రావడమే కాదు, వారికి మనసులో ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం. ఇంకా మనం చనిపోవడం కాదు మన గమ్యం, మనం జీవించాలి అని వారు తీర్మానం చేసుకుని అప్పుడే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి తర్వాత వారు కొన్ని అప్పుల నుంచి, వారి కుటుంబ సమస్యల నుంచి, అన్నిటి నుంచి బయటకు వచ్చేసినట్టుగా వారు ఆ సాక్ష్యాన్ని పంచుకున్నారు. ప్రియ కుమారుడ, కుమార్తె, చూడండి, దేవుడిని ఎరిగిన బిడ్డలకు వారి చివరి క్షణాల్లో ఉన్న వారికే సహాయం చేసిన దేవుడు ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో సంవత్సరాలుగా యేసయ్యను సొంత రక్షకుడిగా ఆరాధిస్తున్న నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ చివరి క్షణాల్లో ఉన్నావో, ఏ డ్యూ టైంలో ఉన్నావో, ఈ సమయంలోనంట దేవుడు నిన్ను లేవనెత్తుతాడంట. హల్లెలూయా. నేను కూడా ఒకప్పుడు 17 లక్షల అప్పు, భయంకరమైన సమస్యలు గుండా నేను వెళ్తున్నా, ఇంకా నా జీవితం చివరి క్షణంకి వచ్చింది అనుకున్న సమయంలో దేవుడు నన్ను తిరిగి అద్భుతంగా లేవనెత్తాడు. హల్లెలూయా. నన్ను లేవనెత్తిన దేవుడు, ఆ కుటుంబాన్ని లేవనెత్తిన దేవుడు ఈ ఉదయకాల సమన ఈ మాటలు వింటున్నా, ఈ వాక్యాన్ని వింటున్నా నిన్ను కూడా దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.
గనుక ప్రియ కుమారుడా కుమార్తె, ఇంకా గనక మన వాక్యాన్ని ఇంకా ధ్యానించినట్లయితే ఇక్కడ ఒక అమూల్యమైన రహస్యం దాచబడి ఉన్నది. అదేంటంటే హంబుల్ యువర్ సెల్ఫ్స్. హల్లెలూయా. నిన్ను చివరి క్షణాల్లో దేవుడు లేపాలి అంటే గనక నువ్వు ఎలా ఉండాలంట? దీన మనసు కలిగి ఉండాలంట. హల్లెలూయా. ప్రియ కుమారుడా కుమార్తె, ఉదయకాల సమయం వాగ్దానం వింటున్నావు కదా, నీలో దీన మనసు ఉందా? దీన హృదయం ఉన్నదా? తగ్గించుకునే తత్వం ఉన్నదా? చూడండి, కొంతమంది ఉంటారు, తెలుగులో ఒక సామెత ఉంటుంది, చింత చచ్చినా కానీ పులుపు చావలేదని ఒక సామెత ఉంటుంది. అలాగా వారి జీవితాలు ఎంత చివరి క్షణాల్లో ఉన్నా, మంచం మీద పడుకున్నా, లేకపోతే నడవలేని స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన రోగముతో ఉన్నా, వారు చాలా అత్తలు కోడల్ని వేధిస్తూ ఉంటారు. వారి చివరి క్షణాల్లో ఉన్న కొంతమంది మామలు వారి అల్లుల్ని, కూతుర్ని, తల్లిదండ్రులు వేధిస్తూ ఉంటారు. చివరి క్షణాల్లో ఉన్నా కానీ వారిలో ఉన్న ఆ గర్వాన్ని తొలగిపోదు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చివరి క్షణాల్లో నీ బ్రతుకు ఉన్నది, చివరి క్షణాల్లో నీ జీవితం ఉన్నది అంటే కనుక నువ్వేం చేయాలంటే నువ్వు తగ్గించుకోవాలంట. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, అహంకారులనైనా త్రోచివేస్తాడంట, గర్విష్ఠులను ఆయన దగ్గరికి రానివ్వడంట. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను చివరి క్షణాల్లో ఉన్న నిన్ను లేవనెత్తాలంటే కనుక హంబుల్ యువర్ సెల్ఫ్స్, నువ్వు తగ్గించుకో. ప్రియ కుమారుడా కుమార్తె, ఏ పరిస్థితులు అయితే నువ్వు చివరి క్షణాల్లో ఉన్నావు నాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. ఏమంటున్నాడంటే తగ్గించుకో. ప్రియ కుమారుడా కుమార్తె, తగ్గించుకో, నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు. కనుక నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. 1 పేతురు 5:6 ప్రకారంగా తగిన సమయం అంటూ, అంటే చివరి సమయం ముందు నిన్ను లేవనెత్తాలని దేవుని కోరిక. అలా లేవనెత్తాలి అని దేవుడు అనుకుంటున్న ఆశ నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు తగ్గించుకోవాలి. ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 2వ రాజుల గ్రంథం 20 అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ హిజ్కియా అనే ఒక రాజు గురించి మనం చూస్తూ ఉంటాం. యెషయా అనే ప్రవక్త వచ్చి హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి, ఇదిగో రాజా, నీ జీవితం అయిపోయింది, ఇంక నువ్వు చనిపోబోతున్నావు, కనుక నీ ఇల్లంతా సర్దుకోమన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడండి? దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాను. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతున్నట్లయితే, ఇదిగో నీవు వెళ్ళుము, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడంట హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన విన్నాడంట. అంటే రాజే, గొప్ప రాజు, పరాక్రమశాలి, అయినా కానీ మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, మరణమైన రోగం వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకుని, హల్లెలూయా, కన్నీళ్లు విడుచుటూ ప్రార్థన చేశాను. కనుక ప్రియ కుమారుడా కుమార్తె, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో హిజ్కియా రాజు వల్లే, ఎప్పుడైతే నీ చివరి గడియల్లో కూడా నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న నీవు ఇంకా నీలో ఏదైనా మారా, నీ మనసులో కానీ, నీ హృదయంలో కానీ, నీ శరీరంలో కానీ ఏదైనా మారా, ఏదైనా చేదు అనుభవాలు ఉంటే కనుక వాటిని తొలగించుకో. దేవుడు నిన్ను నిశ్చయంగా, ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేలకొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభువా. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారముగా నేను తగిన సమయం ముందు నేను హెచ్చించాలంటే నేను దీన మనసుకు కలిగి ఉండమన్నావు ప్రభువా. నేను చివరి క్షణాల్లో నీ జీవితాన్ని, అంధకారమయమవుతున్న నీ జీవితాన్ని, చీకటిలో ఉన్న నీ జీవితాన్ని వెలుగులోనికి గనక నేను నడిపించాలంటే నిన్ను తగ్గించుకోమని నన్ను నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు ప్రభువా. హిజ్కియా రాజు బలవంతమైన రాజు, గొప్ప పరాక్రమశాలి, ఆయనను ప్రభువా మరణకరమైన రోగం వచ్చినప్పుడు నేను ప్రవక్త ఆయనతో మాట్లాడినప్పుడు గర్విష్ఠుడిగా వలె కాకుండా తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేయటాన్ని బట్టి 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చావు ప్రభా. ఇదిగోనైనా ఈ బిడ్డలు నేను ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో, ఏ పరిస్థితులు అయితే వారి చివరి గడియలు ఉన్నారో, యేసుక్రీస్తు నామమున ఆ చివరి గడియలు మొదటి గడియలుగా మార్చబడును గాక, దీవించబడుదురు గాక. వారి అప్పుల సమస్యలు తొలగిపోవును గాక, వారి అనారోగ్య సమస్యలు తొలగిపోవును గాక, వారి మరణకరమైన రోగములు తొలగిపోవును గాక. నైనా అహంకారం ఏదైతే ఉన్నదో, నైనా గర్వం ఏదైతే ఉన్నదో ప్రభువా, నైనా మాట విన్ననొల్లని నైనా హృదయాలు ఏవైతే ఉన్నాయో ప్రభా, ఈ ఉదయకాల సమయం వాగ్దానంలోను ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారు కనుక వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి వారిని లేవనెత్తినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులని అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కనుక ప్రియ కుమారుడా కుమార్తె, పేతురు రాసిన పత్రికలోను 2 రాజుల గ్రంథంలో రాసిన ఈ మాటలు కనుక నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఏ చివరి గడిలోనూ నీవు తగ్గించుకో,
నిన్ను నువ్వు తగ్గించుకో. తద్వారా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నా జీవితాన్ని లేవనెత్తాడు, వేరే కుటుంబాన్ని లేవనెత్తాడు, అలాగే అనేక మంది కుటుంబాన్ని చివరి గడిలో లేవనెత్తిన దేవుడు నీ జీవితాన్ని కూడా లేవనెత్తాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, అనారోగ్యం కానీ, ధనములో కానీ, అవమానంలో కానీ అన్నీ నలిగిపోయావా? చివరి క్షణాలని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ వాగ్దానం వింటున్న నీకు శుభవార్త, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఇది మొదలుకొని నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము ఏదైతే చివరి గడియలు అనుకుంటున్నారో, ఈ చివరి గడియలు మొదటి గడియలుగా మార్చబడను గాక. ఈ చివరి గడియలు ఆరంభ గడియలుగా మార్చబడను గాక. ఈ మార మధురముగా మార్చబడను గాక. నీ జీవితంలో ఉన్న అప్పులనే మార సమృద్ధి అనే దీవెనకరంగా మార్చబడను గాక. నీ చేతి పనులు దీవించబడును గాక. నువ్వు ఎక్కడ ఏ ఏ ప్రదేశంలో అడుగు పెడితే ఆ ప్రదేశంలో ఎక్కడైతే నీకు కలిసి రావడం లేదో, ఎక్కడైతే నష్టపోతున్నావో, ఈ దినము నుంచి ఈ వాగ్దాన ప్రకారం నడుచుకుంటుటను బట్టి నీవు తప్పక నిశ్చయముగా ఫలించుదువుగాక. పచ్చిక వలె నీకు అభివృద్ధి కలుగునుగాక. నీ చేతి పని అందు క్షేమముండునుగాక. నీ కుటుంబమునకు క్షేమముండునుగాక. నీకు ఆరోగ్యముండునుగాక. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు క్షేమముగా వెళ్ళి వచ్చుదువుగాక. నీకు, నీ బిడ్డలకు సదాకాలము క్షేమము తోడేండునుగాక. మరణములు ఆగిపోవునుగాక. ఆకస్మిక మరణములు ఆగిపోవునుగాక. దుర్వార్తలు నీ చెవును వినబడకుండునుగాక. నీవెక్కడున్నను ఫలించుదువుగాక. నీవేదైతే చివరి క్షణాలు అనుకుంటున్నావో, కన్నీటి ప్రార్థన చేస్తున్నావో, ఆ కన్నీటి ప్రార్థనకి ఇది మన జవాబు వచ్చునుగాక. నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థితిలో ఉందురుగాక. నువ్వు తలగా ఉందువుగాక. నిన్ను అవమానపరిచిన వారు నిన్ను గౌరవించుదురుగాక. నిన్ను నిందించుచున్నవారు నీ యొద్దకు సహాయం నిమిత్తము చేయి చాచుదురుగాక. అటు రీతిగా నువ్వు దీవించబడదువుగాక. అందరికీ వందనాలు. షాలోమ్.